నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎమ్మెల్యేల శిక్షణ తరగతులపై సాక్షి మీడియాలో వచ్చిన కథనాలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు సీరియస్ అసత్య కథనాలు ఉపేక్షించరాదని వ్యాఖ్య విజన్ 2047 పేరుతో కాకమ్మ కథలు చెబుతున్నారంటూ విమర్శించిన మాజీ మంత్రి ఆర్కే రోజా ఇప్పుడేం చేయలేమని చేతులెత్తేశారని ఎద్దేవా సనాతన ధర్మ పరిరక్షణే తన ధ్యేయమంటున్న పవన్ కళ్యాణ్ ధర్మాన్ని కాపాడడమే తన లక్ష్యమంటున్న ఉప ముఖ్యమంత్రి విజయవాడలో ఇక పోస్టర్లను అతికించట నిషేధం ఆదేశాలు జారీ చేసిన నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల శిక్షణ తరగతులపై సాక్షి మీడియాలో వచ్చిన కథనాలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు సీరియస్ అయ్యారు. సాక్షి మీడియాకు ప్రివిలేజ్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. సభ హక్కుల కమిటీకి సాక్షి కథనాలను స్పీకర్ రిఫర్ చేశారు. ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు జరగకుండా కోట్లాది రూపాయలు వెచ్చించారంటూ సాక్షి కథనాలను నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య సభ దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యేల శిక్షణ తరగతులు ఇచ్చే కార్యక్రమానికి కోట్లు ఖర్చు పెట్టారంటూ ఇటీవల సాక్షి పత్రికలో లోక్సభ స్పీకర్ ఏపీ స్పీకర్ పై కథనాలు వచ్చాయని ఇది చాలా బాధాకరమన్నారు. అయితే శిక్షణ తరగతులు జరగక ముందే కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేశారని తప్పుడు నివేదికలు రాశారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో సభలపై ఉన్న గౌరవాన్ని అగౌరవపరుస్తూ రాతలు రాస్తూ జగన్ పత్రిక అవలంబిస్తున్న విధానాలు చాలా బాధాకరమన్నారు. తప్పనిసరిగా సాక్షి ఛానల్ పత్రికపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై ప్రివిలేజ్ కమిటీలో పెట్టి సాక్షి ఛానల్ పత్రికపై తగు చర్యలు తీసుకోవాలని మరోసారి ఇలాంటి వార్తలు రాయకుండా చూడాలని స్పీకర్ ఎమ్మెల్యే జయసూర్య కోరారు. రాజ్యాంగం ద్వారా కాకుండా సర్వ హక్కులు తనకే ఉన్నాయి అన్నట్లు ప్రవర్తించడం ఎవరికి తగదని స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగంపై అభ్యంతరాలు ఉంటే చర్చలో పాల్గొనేలా తప్ప ఇలాంటి చర్యలు సరికాదన్నారు. నిన్నటి వైసీపీ తీరును ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. ఈ సభని ప్రారంభించే ముందు రెండు విషయాలు కొన్ని మీతో మాట్లాడాలనుకుంటున్నాను. నేను ఏంటంటే నిన్న సభలో జరిగినటువంటి సంఘటన మీ అందరూ చూశారు. నాకైతే చాలా బాధ అనిపించింది. ప్రజాస్వామ్యంలో మన రాష్ట్రంలో ఉన్నతమైన సభ ఈ సభ. ఆ సభకి ప్రసంగించడం కోసం ముఖ్య అతిథిగా గవర్నర్ గారిని అతిథిగా మనం ఆహ్వానించుకున్నాం. అతన్ని గౌరవించవలసిన బాధ్యత అందరం సభ్యులందరూ ఉంది, మీ అందరికీ తెలిసిన విషయమే. అటువంటి గవర్నర్ గారు ఉపన్యాసం చేస్తున్నప్పుడు నిన్న జరిగిన సంఘటన సభ్య సమాజం సిగ్గుపడవలసిన విషయం నేను భావిస్తున్నాను. నిన్న జరిగిన సంఘటన మీరు కళ్ళారా చూశారు, మీరు అందరూ కూడా, మీరే కాదు ప్రజలందరూ చూశారు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి, పార్లమెంటు మెంబర్గా కూడా పనిచేసిన వ్యక్తి సభ్యత మర్చిపోయి ఆ విధంగా ప్రవర్తిస్తే కనీసం కూర్చొని చూస్తూ నవ్వుకుంటున్నాడు తప్పించి వాళ్ళ సభ్యుల్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఎక్కడ కనిపించదండి మనకి. పైగా ఎంకరేజ్ చేస్తాడండి. ఇది సాంప్రదాయం అండి. ఇది సాంప్రదాయం అంటారా? సాంప్రదాయం ఏంటండి? ఇది ఒక ఉన్నతమైన వ్యక్తిని అగౌరవపరిచే విధంగా ప్లే కార్డ్స్ పట్టుకొని రావడం, కాగితాలు చింపి పోడియం మీద విసిరారు. అంటే గవర్నర్ మాట్లాడుతూ ఉంటే గవర్నర్ మీద, ఇది పద్ధతి కాదు. ఈ సాంప్రదాయం అంటాడు. ఏంటి సాంప్రదాయం నాకు అర్థం కాదండి. ఇది పద్ధతి కాదు, ప్రజాస్వామ్యం, ఇది మంచి పద్ధతి కాదు. పైగా అతనికి ఆలోచన లేకపోయినా పక్కనే ఉన్నటువంటి సీనియర్ మెంబర్ బొత్స సత్యనారాయణ గారికి కూడా ప్రోత్సహించారు. వారైనా ఇది తప్పు అని చెప్పే పరిస్థితి లేదు.
ఇటువంటి సంఘటనలు రాబోయే రోజులు జరగకూడదు అనేది నా తాలూకు ఆలోచన విధానం. మీరందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఇది ఎందుకు చెప్తానంటే ఇప్పటికైనా విజ్ఞతతో ప్రవర్తించాలని చెప్పి ఆ సభ్యులందరినీ కోరుకుంటున్నాను. సభ ద్వారా ప్రజాస్వామ్యం పెద్దలు మనకు ఎంతో ప్రజాస్వామ్యాన్ని ఇచ్చారు, రాజ్యాంగాన్ని ఇచ్చారు. రాజ్యాంగానికి అనుగుణంగా మనం ప్రవర్తించాలి తప్పించి మన ఇష్టం వచ్చిన మాట్లాడుకుంటాం. సర్వ హక్కులు నాకే ఉన్నాయి, నేను మాట్లాడతానన్నది ఇది పద్ధతి కాదని చెప్పి ఈ సభ ద్వారా సభ్యులందరికీ, అన్ని పార్టీ సభ్యులకు కూడా మనం చేస్తున్నాను. అదే ప్రజలు కూడా దీన్ని గమనిస్తున్నారనే విషయాన్ని కూడా మనం చూసుకోవాలి. ఉంది మన గవర్నర్ ప్రసంగం అయింది నిన్న. ఈరోజు గవర్నర్ ప్రసంగం మీద చర్చ ఉంది. వాళ్ళకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ చర్చలు పాల్గొనవచ్చు కదా, మాట్లాడే అవకాశం మనం ఇస్తాం కదా. ఈ రోజంతా మాట్లాడవచ్చు. మీరు హౌస్కి వచ్చి మీరు మాట్లాడకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఈ విధంగా ప్రవర్తించడాన్ని అందరం కూడా ఖండించవలసిన అవసరం ఉంది. ఇటువంటి సంఘటనలు రాబోయే రోజుల్లో జరగకూడదు అనేది నా తాలూకు అభిమతం. సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి ఎంత బలం నిలిచి స్ఫూర్తిని చూపించారో అదే స్ఫూర్తిని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూపి మద్దతు ఇవ్వాలని ఒక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రాడ్యుయేట్లను కోరారు. ఈ నెల 27న జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఆయన సూచించారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి ఎంత బలంగా నిలిచి ఎంత స్ఫూర్తిని చూపించారో అదే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ చూపి మద్దతు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను. ఈ నెల 27వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాల నుంచి కూటమి అభ్యర్థిగా శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. వారికి మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బడ్జెట్ సమావేశాల్లో విజన్ 2047 పేరుతో కాకమ్మ కథలు చెబుతున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. ఇప్పుడేం చేయలేమని చేతులెత్తేశారని దుయ్యబట్టారు. కూటమి నేతలు సిండికేట్ అయి లిక్కర్ రేట్లు విపరీతంగా పెంచి జలగల్లా రక్తం పీలుస్తున్నారని విమర్శించారు. విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి 15,000 కోట్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని ఆరోపించారు. మీకు నిద్రపోయినా మెలుకున్నా అసెంబ్లీకి వచ్చినా బయటికి వెళ్ళినా ఎప్పుడు జగన్ 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 ఎలా తిట్టాలి, జగన్ మీద ఎలా దుమ్మెత్తిపోయాలన్న ఆలోచన తప్ప మరొకటి లేదా? 9 నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి. మెజారిటీ సీట్లు మీకున్నాయని గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు 11 సీట్లని ఎక్కిరించే మీరు 11 సీట్లున్న జగనన్నకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారు? ఒకవేళ మీరు గవర్నర్ స్పీచ్ లో చెప్పినట్టు గత ప్రభుత్వంలో జగన్ గారే తప్పులు చేయడం వల్ల నష్టపోయి ఉంటే ఆయన ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తారు కదా, అప్పుడు నిలదీయండి, ప్రూఫ్లు చూపించండి. అంటే మీ పచ్చ మీడియాలో మీరు మాట్లాడే మాటలంతా కూడా అబద్ధాలు. కేవలం జగన్ని బ్యాడ్ గా చూపించడానికి మీరు ప్రయత్నం చేశారు. అదే అసెంబ్లీలో అయితే ప్రూఫ్లతో కూడా చూపించాలి. అక్కడ జగన్ ఎంత మంచివాడు, ఈ రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేశాడు, ఈ రాష్ట్ర ప్రజలకు ఎంత వెల్ఫేర్ చేశాడు, ఎంత డెవలప్మెంట్ చేశాడో చెప్పాల్సి వస్తుంది. కాబట్టే ఈ రోజు మీరు ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి నిరాకరిస్తూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకు ఇంత గంటాపదంగా నేను చెప్తున్నానంటే ప్రభుత్వం చేసే అవినీతిని ఎత్తి చూపించే PAC, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ప్రతిపక్ష ఎమ్మెల్యేకే ఆ పోస్ట్ ఇస్తారు, PACని. అలాంటి పోస్ట్ కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేకి ఇవ్వకుండా దొంగదారిన మీ ఎమ్మెల్యేకి మీరు ఇచ్చుకున్నారు అంటే మీ అవినీతి ఎంత పెద్ద ఎత్తున జరిగింది. అది బయట రాకుండా ఉండటం కోసం దొంగదారిలో మీ ఎమ్మెల్యేని PAC చైర్మన్ మీరు ఎలా చేసుకున్నారో అందరూ కూడా గమనిస్తున్నారన్న విషయాన్ని తెలుసుకోండి. ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఈరోజు ఈ PAC చైర్మన్ని మీరు తీసుకోవటం అనేది చూస్తుంటే, గతంలో ఎక్కడో విన్నాను తాలిబన్ల పాలనలో మాత్రమే ఇలా జరిగిందని, తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే ఇలా జరిగింది అనేది చరిత్రహీనుడిగా మీరు నిలిచిపోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా.
కాళీ గార్డెన్స్ లోని గోశాల సంపులో ప్రమాదం జరిగింది. పూడికతీత పనులు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి 4 మృతి చెందారు. పెదకాకానిలోని శ్రీ కాళీ వనశ్రమ గోశాల వద్ద దారుణం జరిగింది. గోశాల సంపులో పూడికతీత పనుల్లో పాల్గొన్న 3 కూలీలు, ఒక రైతు విద్యుత్ షాక్ తో మృతి చెందారు. ఈ సంఘటనతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించడం స్థానికులను కదిలించింది. ఘటనా స్థలానికి చేరుకుని ఎస్పీ సతీష్ కుమార్ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోశాలలోని సంపును క్లీన్ చేయటం అనేది రెగ్యులర్ గా జరుగుతుందని తెలిపారు. కానీ మోటారు రిపేర్ రావడంతో సంపులోకి దిగిన యువకుడికి షాక్ తగలటంతో ఒకరిని కాపాడేందుకు ఒకరుగా షాక్ తగిలి చనిపోయారని వివరించారు. ఈ మృతుల్లో 3 తెనాలికి చెందిన వారని, ఒకరు సతనపల్లికి చెందిన వ్యక్తిని తెలిపారు ఎస్పీ సతీష్ కుమార్. ఈరోజు మన ఇక్కడ గోశాలలో కథకాకాని లిమిట్స్ గోశాలలో మామూలుగా ఇక్కడ ఒక 70 ఆవుల వరకు ఉంది. సో ఆవుల్లో యూరిన్ కమ్ కౌడంగ్ ఇది రెండిని కూడా డిపాజిట్ చేసినది మళ్ళీ ఫీల్డ్కి పంపించడం అనేది ఒక నార్మల్ ప్రాసెస్గా జరుగుతుంటాయి. దీనిలో ఈ కౌడంగ్ ప్లస్ యూరిన్ కలిపిన దానిని వాళ్ళు బయటకి పంప్ చేయడానికి కోసం మోటార్ వాడుతుంటారనమాట. ఈ టోటలీ 3 పిట్స్ ఉన్నాయి. 3 పిట్లో 3వ పిట్లో ఈరోజు మోటార్ రిపేర్ అయిపోవడం వల్ల ఇది ఒక రెగ్యులర్ ప్రాసెస్గానే జరుగుతున్నట్టు ఉంది. సో ఒక కుర్రవాడు కిందికి దిగి అదిని కరెక్ట్ చేస్తున్న క్రమంలో ఒక అయన్ ల్యాడర్ కూడా నిచ్చులు కూడా ఉంది. అయన్ నిచ్చు ఒకటి ఉంది. సో మేబీ అది ఎర్త్ పాస్ అయి ఉండడం వల్ల నిచ్చు ద్వారా అది వచ్చిందన్నది ఒక చిన్న డౌట్, కన్ఫర్మేషన్ చేయాలి. అది ఒకటే పాసిబిలిటీ కూడా ఉంది. సో ఆ ఒక్క వ్యక్తిని కాపాడడానికి ఇంకొకరు దిగడము, మళ్ళీ ఆ వ్యక్తికి తేలడము, మళ్ళీ 3rd పర్సన్, మళ్ళీ వాళ్ళని కాపాడడానికి 4th పర్సన్, ఇలాగా 4 కూడా దురదృష్టంగా చనిపోవడం జరిగింది. దీంట్లో 3 కూడా తెనాలి లిమిట్స్ చెందిన వాళ్ళు, ఒకరు మనకి సతనపల్లి చెందిన వాళ్ళు. సో 4 బాడీ కూడా ఇప్పుడు ఇమీడియట్గా జీజీహెచ్కి తరలించడం జరిగింది. ఇది వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, ఎందుకంటే ఇది రెగ్యులర్గా జరుగుతున్న ప్రాసెస్ అన్ఫార్చునేట్గా జరిగింది అన్నమాట. సనాతన ధర్మ పరిరక్షణే తన ధ్యేయం అంటున్నారు పవన్ కళ్యాణ్. ఓట్ల కోసం రాజీ పడనని ధర్మాన్ని కాపాడడమే తన లక్ష్యం అంటున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పరమాత్మను కాపాడుకోలేని రాజకీయాలు, పదవులు నిష్ప్రయోజమన్నారు పవన్. మహాశివరాత్రి మహాపర్వదినాన మహాకుంభమేళా ముగింపు నాడు జరుగుతున్న మా జాగరణ శివోహం కార్యక్రమాన్ని పవన్ అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సనాతన ధర్మం గొప్పతనాన్ని ప్రసార మాధ్యమాలు పెద్దగా ప్రచారం చేయడం లేదని, సనాతన ధర్మ పరిరక్షణను ప్రసారం చేసే ఓ గొంతు ఉండాలని ఆకాంక్షించారు. ఆ గొంతుగా మహాభక్తి ముందుకొస్తుందన్న పవన్, మన చరిత్రను కొంతమంది మేధావులు వక్రీకరించారని, అసలైన చరిత్ర గొప్పదనాన్ని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. మనం చదువుకునే చరిత్ర ఓటమిల గురించే చెబుతుందని, కానీ సనాతన ధర్మాన్ని పాటించిన పాలకులు సాధించిన అపూర్వ విజయాలను మరచిందన్న పవన్, మరుగున పడ్డ మన ఘన చరిత్రను తెలిపేలా మహాభక్తి కార్యక్రమాలు ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా మహాభక్తి ఛానల్ ప్రారంభిస్తున్న మహావంశీ ఇప్పటికే మహా న్యూస్, మహా మ్యాక్స్ లలో అప్రతిహితంగా సాగుతున్న మహా గ్రూప్ ఛానల్ అధినేత వంశీ మహాభక్తితో సనాతన ధర్మ రక్షణ ధ్యేయంగా ముందుకెళ్లాలని పవన్ ఆకాంక్షించారు. భగవంతుడు ఆదేశించారు. నేను భక్తి ఛానల్ ను ప్రారంభిస్తున్నట్లు, సమాజంలో ఆధ్యాత్మికత, మన సంస్కృతి పట్ల గౌరవాన్ని పెంచే దిశగా ఛానల్ ను తీసుకెళ్లనున్నట్లు మహా న్యూస్, మహాభక్తి, మహా మ్యాక్స్ ఛానల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మారెళ్ల వంశీ కృష్ణ తెలిపారు. అనంతరం మహాభక్తి ఛానల్ లోగోను పవన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. సగటు హైందవ ధర్మాన్ని పాటించే సగటు వ్యక్తిగా హైందవ ధర్మం అవమానపరుస్తున్నా, దాన్ని దిగజార్చేలా మాట్లాడుతున్నా, దానికి ఒక ఆల్టర్నేట్ వాయిస్ ఉండాలని కోరుకుంటాం. మహాభక్తి అంటే నేను వారికి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ ప్రోగ్రాం ద్వారా ఎప్పుడు కూడా మన చరిత్ర స్కూల్లో మనందరం నేర్చుకుంది కానీ, ఇప్పటికీ నేర్పుతుంది కానీ, మన ధర్మం తాలూకు లేదంటే మన చరిత్ర తాలూకు గొప్పతనం ఎవరు చెప్పరు. ఎంతసేపు అక్కడ ఓడిపోయాం, వాళ్ళు వచ్చి మొఘలాయలు వచ్చి కొట్టారు, లేదంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చి కొట్టారు తప్ప, మన చరిత్ర తాలూకు గొప్పతనాన్ని, సనాతన ధర్మాన్ని పాటించిన పరిపాలకులు ఎంత బలంగా చేశారు, అన్ని మతాలకి ఎలా స్థానం కల్పించారో చెప్పాల్సిన అవసరం ఉంది. కేవలం భక్తి కాకుండా చరిత్ర కూడా చెప్పాలి. దీనికి చాలా చాలా అవసరం అది. ఉదాహరణకి నేను మొన్న మదురై మీనాక్షి అమ్మ టెంపుల్కి వెళ్తే, అక్కడ పూజారులు లోపల చూపిస్తా, ప్రధాన పూజారులు ఎలాగ మధుర మీనాక్షమ్మ మూల విగ్రహాన్ని ఎలా దాచిపెట్టారు, విదేశీ రాజులు వస్తున్నప్పుడు దాన్ని ముష్కరులు వచ్చినప్పుడు ఎలా దాన్ని కాపాడారు, చాలా కాలం తెలియదు. ఇలాంటి చరిత్ర నాకు వెళ్తే కానీ నాకు తెలియలే. ఇలాంటి
మనల్ని ముఖ్యంగా దాని బదులు ఒక పక్కనే దురాక్రమణదారులు వచ్చి ఎలాగా ఇదే మూల విరాట్ విగ్రహం అని చెప్పి ఒకటి దాడి చేశారు. అంటే శివలింగం ఉంటుంది, శివలింగాన్ని దాడి చేస్తే శివలింగం మధ్య కట్ అయిపోయింది. ఆ ఘాటు ఉంటుంది, కత్తి ఘాటు. కానీ అలాంటిది చరిత్ర అందరికీ తెలిస్తే, మన గత చరిత్ర తెలిస్తే ఇది ఎంత అవసరం మనకి, మనం ఎంత కాపాడుకోవాలి. మనం ఏమనుకుంటామంటే ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులరిజము అన్ని మతాలు సమానమే, కానీ అన్ని మతాలు సమానం అని చెప్పిన హిందూ ధర్మాన్ని పదే పదే అందరూ సాగు కొడుతూ ఉంటే మటుకు నాకు ఇబ్బంది అనిపించింది. నేనేమి బలమైన ఏమంటుందని ఒక మంకు పట్టుబట్టే లేదంటే ఒక మూర్ఖంగా పట్టుబట్టే హిందువుని కాదు. నేను అన్ని మతాలు బాగుండాలని కోరు, అది నా ధర్మం చెప్పింది. కానీ అలాంటి నా ధర్మం మీద పదే పదే దాడి చేస్తున్నప్పుడు దీనివల్ల ఓట్లు వస్తాయా, ఓట్లు పోతాయా నాకు తెలియదు. ఇవన్నీ ఏ దేవుడైతే ఉనికినిచ్చాడో, ఏ పరమాత్మ అయితే మనకి స్థానం ఇచ్చాడో ఆయన కాపాడుకోలేనప్పుడు ఎన్ని పదవులు వచ్చినా నిష్ప్రయోజనం. పైగా ఇంకోటి పొలిటికల్గా కూడా మనం ఎంతసేపు మిగతా మతాల మీద దాడి జరుగుతున్నప్పుడేమో మనం వెనకేసుకొస్తాం, హిందూ ధర్మం మీద దాడి జరుగుతున్నప్పుడు ఒకళ్ళు మాట్లాడరు, ఎందుకంటే ఓట్లు పోతాయని. ఇది చాలా లోతుగా దీని మీద డిబేట్ జరగాలి. చరిత్ర గురించి మాట్లాడాలి, అన్ని చరిత్రలను కలపాలి. ఉదాహరణకి రుమేలా తాపర్ ఇలాంటి లెఫ్ట్ వాదులందరూ కూర్చొని మన ధర్మాన్ని, మన చరిత్రని, ఇతిహాసాన్ని చంపేశారు. రామాయణం కానీ భారతం కానీ అవి అవి మన చరిత్ర. అది దానికి ప్రతిదానికి విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు విజయవాడ నగరం పోస్టర్ రహిత నగరం అయినందున బహిరంగంగా బ్యానర్లు, పోస్టర్లు, ఫ్లెక్సీలు అతికించడం నిషేధమని తెలిపిన నియమ నిబంధనలు అతిక్రమించిన ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ సిబ్బంది సోమవారం ఉదయం 50,000 రూపాయల జరిమానా విధించారు. ప్రివెన్షన్ ఆఫ్ డిస్ఫిగర్మెంట్ ఆఫ్ ఓపెన్ ప్లేసెస్ అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ ఆబ్సెన్స్ అండ్ ఆబ్జెక్షనబుల్ పోస్టర్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్స్ యాక్ట్ 1997ని అనుసరించి విజయవాడ నగరం పోస్టర్ రహిత నగరం అయినందున కొన్ని నియమ నిబంధనలను పాటించవలసి ఉంటుంది. ఇందులో భాగంగా విజయవాడ నగరంలో ప్రజారోగ్యం మరియు పర్యావరణ పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని మరియు నగర సుందరీకరణను కాపాడుకొనుటకు నగరంలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ భవనంలు, ప్రహారీ గోడలు, ట్రాఫిక్ డివైడర్లు, కరెంటు పోల్స్, ట్రాఫిక్ ఇలైన్స్, ఫ్లైఓవర్లు, బ్రిడ్జీలు తదితర ప్రాంతాలలో పోస్టర్లను అతికించుట నిషేధమని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల ఇండిపెండెంట్ అభ్యర్థి తిరువీధుల శారద ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా విజయవాడ గాంధీనగర్ లో ఆమె ర్యాలీ చేపట్టారు. పట్టభద్రులకు కరపత్రాలు అందిస్తూ బ్యాలెట్ సీరియల్ నెంబర్ 24 వద్ద మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగులు, పెన్షన్ దారులు, వాలంటీర్లు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వారు పడుతున్న ఇబ్బందులు చాలా సార్లు తన దృష్టికి తీసుకువచ్చారని, వారి తరపున ఉద్యమాలు చేస్తానని గుర్తు చేశారు. చదువుకున్న పట్టభద్రులందరూ ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని, పట్టభద్రుల సమస్యలపై పోరాడే తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. మేనిఫెస్టోలో వాలంటీర్లకు 10,000 రూపాయలు గౌరవ వేతనంతో ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు నేడు వారిని విధుల్లో నుండి తీసివేసి రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్లకు తాను మద్దతుగా ఉంటానని, తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే మార్చి 4న దుర్గమ్మ సాక్షిగా వాలంటీర్ల కోసం దీక్ష చేపడతానని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎన్నో రకాల బాధలు పడుతున్నారని, ఫీజు రియంబర్స్మెంట్లు లేవు, అమ్మఒడి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి అంధకారమైన నిస్సహాయతను ప్రదర్శిస్తూ కూటమి ప్రభుత్వం మిన్నకుంటుందని అన్నారు. పట్టభద్రులు తనను గెలిపిస్తే నిరంతరం వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా ప్రజలందరికీ, మీడియా సోదరులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ మీ తిరువీధుల శారద నమస్కారాలతో మరి ఈ నెల 27వ తేదీన జరగబోయే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రచారం నిమిత్తం ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలోకి మేము ప్రవేశించడం జరిగింది. ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ తెలివిగా ఇక నుంచైనా మన యొక్క ఉద్యోగాలకి కానీ, విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు కానీ, మహిళా తల్లుల యొక్క సమస్యల పరిష్కారానికి
మంచి మార్గాన్ని ఆ తల్లి అందిస్తుందని ఆశిస్తూ మరి ప్రస్తుత పరిస్థితుల్లో గత కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగులు కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ మరి వివిధ విద్యార్థులు వాళ్ళు కానీ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. మీ అందరికీ తెలుసు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న ఇలాంటి సమస్యల్ని ఎవరికి వేస్తే మనం అధిగమించి ముందుకెళ్ళగలుగుతాం, మనకి సపోర్టివ్గా ఎవరు తోడుగా ఉంటారు, మన హక్కుల కోసం ఎవరైతే పోరాడతారు అనేది వివేకులైన మీరు మేధావులు గ్రహించి ఆలోచించి ఒక్క క్షణం ఓటు వేసే ముందు ఒక్క క్షణం ఆత్మపరిశీలన చేసుకొని మన యొక్క హక్కులు అంబేద్కర్ గారు మనకిచ్చిన హక్కుల కోసం మనం పోరాడదామని మనస్ఫూర్తిగా మనసులో ఆలోచించుకుని ఈ ఒక్క ఫస్ట్ అవకాశాన్ని నాకు ఇవ్వమని నన్ను నమ్మి మీరు గెలిపిస్తే వాలంటీర్ వ్యవస్థలో ఉన్న తేడాలు కానీ ప్రస్తుత ఎన్డీఏ గవర్నమెంటు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన ఏదైతే వాళ్ళ యొక్క ఉద్యోగ భద్రత కావచ్చు, మరి అలాగే జీతము గౌరవ వేతనం 10,000 రూపాయలకు పెంచడం కావచ్చు, అలాంటి ఏదైతే వాళ్ళు హామీలు ఇచ్చారో దానిలో ఒక ఉద్యోగం వాలంటీర్ ఉద్యోగం కానీ ఇవ్వటం కానీ ఏమీ లేదు. డిఎస్సిలో ఇంతవరకు రిక్రూట్మెంట్స్ లేవు. అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి. పెన్షనర్స్ ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మరి ఇలాంటి వాళ్ళ ప్రతి సమస్యని నేను పరిష్కరిస్తానని, మరి అదేవిధంగా వాలంటీర్స్కి నేను తోడుగా ఉంటానని 27న ఎన్నికలు జరిగిన తరువాత 3వ తారీఖున రిజల్ట్స్ వస్తాయి, ఎలక్షన్ రిజల్ట్స్. నేనంటూ గెలవడం జరిగితే మీ అందరి సహకారంతో నేను గెలిస్తే వాలంటీర్ల కోసం కానీ ఇతర ఎవరైతే ఉన్నారో ప్రాబ్లమ్స్లో ఉన్నారో వాళ్ళందరి కోసం కూడా నేను మీ అందరికీ న్యాయం చేకూరేలాగా పోరాడతానని. గిరిజనుల కోసం నిరంతరం పనిచేసిన తనను రాజకీయ కుట్రలో భాగంగా స్పా కేసులో అన్యాయంగా ఇరికించారని మాజీ ఎస్టీ కమిషన్ సభ్యుడు శంకర్ నాయక్ ఆరోపించారు. ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ ఒక గిరిజన బిడ్డగా చేస్తున్న పనులు అందరికీ తెలిసేలా ఆ యూట్యూబ్ ఛానల్ తో సంప్రదింపుల కోసం వెళ్లాలని, అయితే తప్ప స్పా ఉందని కూడా తెలియదన్నారు. తన దగ్గరికి వచ్చిన సివిల్లో ఉన్న వ్యక్తి ఎదురు వచ్చి పోలీసులు వస్తున్నారని, ఏది పడితే అది అడిగి ఇబ్బందులు పెడతారని చెప్పి మంచం కింద ఉంచారన్నారు. అక్కడ అమ్మాయిని నన్ను కావాలని నన్ను మంచం కింద ఉంచిన వ్యక్తే వీడియో తీశారని ఆరోపించారు. తన వీడియోను విడుదల చేసి రాజకీయ కుట్రగా వాడుకున్నారని, తాను ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. దీనిపై పూర్తి స్థాయిలో న్యాయ విచారణ చేయాలని కోరుతున్నారు. కూడా నమస్కారం. నా పేరు వడిత్యా శంకర్ నాయక్ సార్. నేను గిరిజన విద్యార్థి సమాఖ్య జీవీఎస్, గిరిజన ప్రజా సమాఖ్య జీపీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా దాదాపుగా 2 దశాబ్దాలుగా నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల యొక్క సామాజిక హక్కుల కోసం నేను రాజకీయాలకు అతీతంగా మరి పనిచేసినటువంటి వ్యక్తిగా, మరి ఈ మధ్య కాలంలోనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి ఎస్టీ కమిషన్లో మరి మైదాన ప్రాంతం నుంచి కమిషన్ సభ్యుడిగా 3 సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తిగా ఇవాళ మీ ముందు వచ్చి మాట్లాడడం జరుగుతూ ఉంది. అంటే మొన్న శుక్రవారం నాడు మరి విజయవాడ నడిబోర్డున ఉన్నటువంటి గురునానక్ కాలనీలో మరి అక్కడ నిర్వహిస్తున్నటువంటి ఒకటి గురునానక్ కాలనీలో మరి ఒకటి సోషల్ మీడియాకు సంబంధించి యూట్యూబ్ ఛానల్ ఒకటి స్టూడియో 9 అనేది ఉందని నాకు అప్పుడప్పుడు మిత్రులు కలిసినప్పుడు చెప్పేవాళ్ళు. నేను శుక్రవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో నేను ఆ రూట్లో మరి వెళ్తున్నప్పుడు అక్కడ ఆ బిల్డింగ్ని, ఆ ఛానల్ని కూడా నేను చూడడం జరిగింది. మరి అక్కడ రోడ్డు మీద బండిని ఆపి మరి ఇక్కడ
సోషల్ మీడియాకు సంబంధించి యూట్యూబ్ ఛానల్కి సంబంధించి స్టూడియో నేను ఆఫీస్ ఎవరనేది న్యాయపరంగా నేను చూసుకుంటా. అంటే నేను ఆ మాట ఇక్కడ నేను ఎవరనేది అతను బయట నుంచి వచ్చిన వ్యక్తియా లేకపోతే డిపార్ట్మెంటా అక్కడ వ్యక్తియా నాకు తెలియదు. ఆ వ్యక్తి ఎవరనేది నేను న్యాయపరంగా చూస్తాను సార్. సార్ నా మీద చాలామంది కుట్ర ఉంది సార్. అన్ని అంటే ఒకరిద్దరైతే చెప్పగలను. అవన్నీ కూడా అంటే నేను సామాన్యుడిని, చిన్నవాడిని, నేను మంచిగా ఎదుగుతున్నాను, మంచిగా అంటే నా సామాజిక వర్గంలో కూడా ఉన్నారు సార్. నేను చెప్తున్నాను కదా, ఉన్నారు చాలామంది సార్. నాకు ఒక్క నిమిషం. అవును సార్, ఒక్క నిమిషం. అవును సార్, ఆడ వచ్చింది ప్రెస్ వాళ్ళు ఎవరు రాలేదు లోపల. ప్రెస్ వాళ్ళని కూడా రానియకుండా, అక్కడ లోకల్ ప్రెస్ వాళ్ళు వస్తే కూడా వాళ్ళకి రానియకుండా పోలీసులు వచ్చారు. పోలీసులు వీడియో తీశారు. ప్రెస్ వాళ్ళు ఎవరు రా. ఒక్క నిమిషం. మరి సండే పెట్టారు సార్. సండే అంటే సాటర్డే అంతా వాళ్ళు ఏ ఉద్దేశంతో ఏం జరిగింది సార్? ఇప్పుడు ఆ పాయింట్ కూడా ఫ్రైడే నైట్ అయితే అది సార్ అది సార్. నా పేరు బద్దు నాయక్, జగ్గయ్యపేట. మా గిరిజన సోదరుడు ఎస్టీ కమిషన్ సభ్యుడు. గత 3 సంవత్సరాల నుండి గిరిజనులకు జరిగే అన్యాయాల్లో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ జరిగిన చోట ఇది చేసుకుంటూ వారి న్యాయమైన కోరికల అన్యాయం జరిగే చోట అతను ప్రత్యక్షమై న్యాయం కోసం పోరాడే వ్యక్తిగా అతను ఉంటూ ఈరోజు కావాలని, దీంట్లో ఏంటంటే వేరే ఉద్దేశం లేదు, ఒక వైసీపీ అనే ముద్ర వేసి దానిని వారిని ఒక దోషిగా చూపించాలని మిగతా 9-10 మందిని ఎవరిని చూపించకుండా ఒక గిరిజన నాయకుడు శంకర్ నాయక్ని చూపిస్తూ ఆ చూపించే క్రమంలో ప్రత్యేకంగా వాళ్ళు వీడియోలు తీసేసేసి ఎక్స్పోజ్ చేసేసేసి బాహ్య ప్రపంచానికి చూపిస్తున్నారు. దీంట్లో వాస్తవం ఎంత ఉంది అనేది రుజువు చేయాలి. న్యాయపరంగా మేము ఎదుర్కొంటాం, తప్పనిసరిగా మా నాయకుడిని మేము కాపాడుకుంటాం. మేము ఎప్పుడు కూడా మా ఈ జిల్లా తరఫున, కృష్ణా జిల్లా తరఫున మేము డెఫినెట్గా వారి అండగా మేము పార్టీ పరంగా కానీ వ్యక్తిపరంగా కానీ మేము వారికి అండగా ఉంటాం. న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ రకమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడవద్దని, మంచి చేసేవాడికి మంచి జరిపించండి, మంచి కార్యక్రమాలు చేసేవారికి మంచి చేయాలని చెప్పి కోరుకుంటాం తప్ప ఇలాంటి వ్యక్తిగత హననం చేసే కార్యక్రమాలు చేయవద్దని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. మేము పటిష్టమైన ప్రణాళిక, లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల ఉంటే విజయం సాధించడం చాలా తేలికని కేబిఎన్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ టి శ్రీనివాస్ అన్నారు. తమ కళాశాల విద్యార్థి బి యశ్వంత్ సాయి 99.95% లో ఆల్ ఇండియా 13వ ర్యాంక్ సాధించిన సందర్భంగా సోమవారం కళాశాలలో విజయోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ పేద కుటుంబం నుంచి వచ్చిన యశ్వంత్ కు తమ కళాశాల కమిటీ అన్ని విధాలుగా సహకారం అందించింది. జేఈఈ కోర్సులో శిక్షణ ఇచ్చిందన్నారు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ యశ్వంత్ జాతీయ స్థాయి ర్యాంకు సాధించడం తమ కళాశాలకు గర్వకారణంగా నిలిచిందన్నారు. కేబిఎన్ షైన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ టి నరేంద్ర మాట్లాడుతూ ఇంటర్ మొదటి ఏడాది నుంచి తమ కళాశాలలో జేఈఈ మీద ప్రత్యేక దృష్టి కేటాయించి అధునాతన పద్ధతుల ద్వారా శిక్షణ ఇస్తామన్నారు. విద్యార్థి అభిరుచిని గుర్తించి ప్రోత్సహించడంతో యశ్వంత్ విజయం సాధించినట్లు చెప్పారు. కమిటీ అధ్యక్షులు ఉసిరిక ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఉత్తమ ప్రతిభ కలిగిన విద్యార్థులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందన్నారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె రామకృష్ణ, డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు, హిందూ హై స్కూల్స్ కమిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి నారాయణరావు, కమిటీ సభ్యులు జి రామారావు, డి సుజాత, ఎంవికే హరగోపాల్, ఎస్కే పివివి, హిందూ హై స్కూల్స్ కమిటీ అధ్యక్షుడు టి శేషయ్య తదితరులు పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ టు ఆల్. నా పేరు బేతు యశ్వంత్ సాయి. నేను మొన్న జనవరిలో జరిగిన జేఈ మెయిన్స్ పేపర్ 2 బీఆర్క్లో నాకు నిన్న రిజల్ట్స్ వచ్చాయి. అందులో నాకు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 13th ర్యాంక్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇది సాధించడంలో నా కృషి, మా కాలేజ్ కృషి మరియు మా తల్లిదండ్రుల కృషి ఎంతో ఉంది.
మరియు నన్ను చిన్నప్పటి నుండి నా 6th నుండి మా అజేటి సురేంద్రనాథ్ గారు నన్ను చదివిస్తున్నారు. 6th నుండి ఇప్పుడు ఇంటర్లో కూడా ఆయనే నాకు ఫ్రీ సీట్ స్పాన్సర్ చేసి ఆయనే చదివించారు. ఆయనకు కూడా రుణపడి ఉన్నాను. ధన్యవాదాలు. అనౌన్స్ చేసినటువంటి ఈ ఆర్కిటెక్చర్ విభాగంలో జేఈఈ మెయిన్స్లో ఆల్ ఇండియా 13th ర్యాంక్ సాధించినటువంటి మా విద్యార్థి యశ్వంత్ సాయి చాలా చురుగ్గా ఉంటాడు. ఇదే కేటగిరీలో అతను కనుక ఇంజనీరింగ్ విభాగంలోకి వెళ్తే కనుక చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మొదటి నుంచి అతనికి కంప్లీట్ కాన్సన్ట్రేషన్ ఆర్కిటెక్చర్ మీద ఉంది. ఆర్కిటెక్చర్ అవ్వాలనేటువంటి కృషితో అతను మ్యాథమెటిక్స్ మీద, యాప్టిట్యూడ్, అదేవిధంగా డ్రాయింగ్ పార్ట్ చాలా బాగా కాన్సన్ట్రేట్ చేసి మా కాలేజ్ టైమింగ్స్తో సంబంధం లేకుండా కనీసం 6-7 గంటలు ఎడిషనల్గా వర్క్ చేసేవాడు. అందరి గైడెన్స్ తీసుకోవడం, అదేవిధంగా మా మేనేజ్మెంట్ సపోర్ట్ కూడా అతనికి చాలా బాగా ఉపయోగపడింది. మన కాలేజీలో అతనికి హాస్టల్లో ఫెసిలిటీ ఇవ్వడం కానీ, మేము ఇచ్చినటువంటి అన్ని సౌకర్యాలని పూర్తి స్థాయిలో వినియోగించుకొని గ్రామీణ నేపథ్యంలో యాక్చువల్గా కొంచెం బిలో పావర్టీ లైన్లో వచ్చినటువంటి అబ్బాయి కూడా చాలా బాగా వర్క్ చేశాడు. ఇది మిగిలిన పిల్లలకు కూడా మంచి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. సాధారణంగా ఏమనుకుంటారంటే ఈ ఆర్కిటెక్చర్ ఇట్లాంటి కోర్సెస్ చేయాలంటే కనుక డెఫినెట్గా పేరెంట్స్ బాగా ఎక్కువ ఖర్చు పెట్టాలనేటువంటి ఇదిలో ఉంటారు. కానీ ఈ ఉదంతంతో మిగిలిన పిల్లలు కూడా ఖచ్చితంగా ఇలాంటి కోర్సెస్కి వెళ్ళినప్పుడు, అలాగే మా ఎస్కేపీవి కేబిఎన్ కాలేజ్ మేనేజ్మెంట్ కూడా అట్లాంటి పిల్లల్ని వెలికితీసి వాళ్ళకి పూర్తిగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మరింత మంది పిల్లలు వెలుగులోకి వస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. మ్యాథమెటిక్స్ లెక్చరర్. నేను ఈ ప్రొఫెషన్లో 32 years వర్క్ చేస్తున్నాను. మా యశ్వంత్ సాయి నిన్న రిలీజ్ చేసిన జేఈఈ మెయిన్స్ బీఆర్క్లో స్టేట్ ఫస్ట్తో పాటు ఆల్ ఇండియా 13th ర్యాంక్ అండ్ ఈడబ్ల్యూఎస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. దానికి మేము మా మేనేజ్మెంట్ చెప్పినట్టుగా, అలాగే మా ప్రిన్సిపల్ గారు చెప్పినట్టుగా స్పెషల్ ప్రోగ్రామ్ వేసి మ్యాథ్స్ అండ్ యాప్టిట్యూడ్ అండ్ డ్రాయింగ్ అన్ని డిఫరెంట్ కోర్సులు అన్నీ బాబు కష్టపడ్డాడండి. అలాగే స్టాఫ్ కూడా ఎక్కువగా టైం స్పెండ్ చేసుకుంటూ ప్రాపర్ ప్లాన్తో మాకు రామారావు గారు, హరిగోపాల్ గారు, అలాగే మెయిన్ మా సెక్రటరీ గారు శ్రీనివాసరావు గారు ప్రోద్బలంతో ఇవన్నీ మేము సాధించగలిగామండి. అలాగే మా ప్రిన్సిపల్ గారు, అలాగే మా యువ సార్ అందరూ మాకు బాగా హెల్ప్ చేశారండి. అందరూ చేయడం వల్ల మేము సాధించగలిగాం. అలాగే స్టూడెంట్ కూడా వెరీ పూర్ స్టూడెంట్ అయినా సరే బాగా కష్టపడి మేనేజ్మెంట్ యొక్క కృషితో అన్ని కన్సెషన్లు ఇచ్చి ఆయన బాగా ఆదుకున్నారు సార్. చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు ఆల్. నమస్తే అండి, నా పేరు నరసింహరావు. యశ్వంత్ సాయి నా స్టూడెంటు. ఆ మాట చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. క్లాస్లో చాలా డీసెంట్గా చాలా హార్డ్ వర్క్ చేసేవాడు. నైట్ టైం కూడా బాగా కష్టపడేవాడు. ఇక్కడే హాస్టల్లో ఉండేవాడు. ఒక మంచి ప్రణాళికతో మంచిగా హార్డ్ వర్క్ చేసి పేరెంట్స్ కొద్దిగా ఫైనాన్షియల్గా కొద్దిగా వీక్గా ఉన్నా సరే వాడు చాలా బాగా కష్టపడేవాడు. మంచి ర్యాంక్ సాధించాడు. సంస్థకి, మాకు, వాళ్ళ తల్లిదండ్రులకి, స్పాన్సర్స్కి, మేనేజ్మెంట్కి అందరికీ కూడా మంచి పేరు తీసుకొచ్చాడు. ఈ సందర్భంలో ఆ విద్యార్థికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. వెరీ వెరీ థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఎమ్మెల్యేల శిక్షణ తరగతులపై సాక్షి మీడియాలో వచ్చిన కథనాలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు సీరియస్. అసత్య కథనాలు ఉపేక్షించరాదని వ్యాఖ్య. విజన్ 2047 పేరుతో కాకమ్మ కథలు చెబుతున్నారంటూ విమర్శించిన మాజీ మంత్రి ఆర్కే రోజా. ఇప్పుడేం చేయలేమని చేతులెత్తేశారని ఎద్దేవా. సనాతన ధర్మ పరిరక్షణే తన ధ్యేయమంటున్న పవన్ కళ్యాణ్. ధర్మాన్ని కాపాడడమే తన లక్ష్యమంటున్న ఉప ముఖ్యమంత్రి. విజయవాడలో ఇక పోస్టర్లను అతికించట నిషేధం. ఆదేశాలు జారీ చేసిన నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.